అప్పుడు ఒక 2 రోజుల పాటు ఇదే పని మీద ఉండేవాళ్ళు, ఫైళ్ళన్నీ క్లియర్ చేసేది. అప్పుడు మిగతా 5 రోజులు వాళ్ళు ప్రశాంతంగా పని చేసుకోవడానికి వీలయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితులు, అలాంటి సిన్సియర్ రెస్పాన్సిబిలిటీ మంత్రుల దగ్గర కనబడట్లా. ఒకప్పుడు నేను అట్లా చూశాను, దేవేంద్ర గౌడ, లేకపోతే నెట్టెం రఘురామ, శనక్కాయల అరుణ, ఇట్లాగా అనేక మందిని చూశాను నేను దగ్గర నుంచి. కేసీఆర్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎట్లా చేస్తారంటే, నేను సి ఛానల్లో పనిచేసేటప్పుడు సెక్రటేరియట్ అదంతా తిరిగేవాళ్ళం, ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా. అప్పుడు హైదరాబాద్లో చేశాను అనమాట. అప్పుడు చాలా స్పష్టంగా చూసా వీళ్ళు ఎలాగుంటుంది ఏంటి అనేటటువంటిది. ఇక నాలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు సైలెంట్గా ఇదే అప్పుడు పిలుస్తారు మాట్లాడడానికి. అంటే మాలాంటి వాళ్ళం అప్పుడు ఏంటంటే తలుపులు దోసుకుని వెళ్ళే చనువు ఉండేది. అప్పుడు మీడియాకి వాళ్ళకి మళ్ళీ రిస్ట్రిక్షన్స్ లేవు. అప్పుడు డైరెక్ట్గా తలుపు దోసుకుని వెళ్తే ఒక్క 2 నిమిషాలు కూర్చోండి జాయ్ గారు, ఇబ్బంది ఇక్కడ ఈ ఫైళ్ళు పెండింగ్ అని, అందుకని మా వాళ్ళకి ఎవరికి చెప్పకుండా లేనని చెప్పించుకుంటున్నాను అని చెప్పేవాళ్ళు. అంటే ఇదివరకు ఏంటంటే మాకు సెక్రటేరియట్లో ఏ మినిస్టర్ అందుబాటులో ఉన్నారో కనుక్కుని వాళ్ళ ఇంటర్వ్యూలో అవి ప్లాన్ చేసుకునేవాళ్ళం అనమాట, కేబుల్ నెట్వర్క్లో ఉన్నప్పుడు. అట్లాంటప్పుడు లేరు అని చెప్పేసేవాళ్ళు ఐఎన్పిఆర్ వాళ్ళు, లేదా సెక్రటేరియట్ సెక్యూరిటీ వాళ్ళు. ఆ తర్వాత వెళ్తే వీళ్ళు కనబడేవాళ్ళు. కనబడ్డప్పుడు మేము అధికారిని తిడతాం కదా, ఏందని మీరు ఎట్ట అబద్ధాలు చెప్తున్నారని, లేదా ఏందని మినిస్టర్ గారు ఎట్ట వచ్చేసారు, మీరు లేరని చెప్పారు మా వాళ్ళు అంటే కనుక, లేదండి ఇట్టకి నేనే వద్దని చెప్పానని చెప్పిన వాళ్ళు ఉన్నారు.